గాడ్ క్రియేషన్ తెలుగు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తుపేట వందనములు. చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకి ఈ విధంగా రావడం అనేది దేవుడు ఆయన చూపించిన ప్రేమను బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. ఈరోజు మీతో ఒక వివాదాస్పదంగా ఉండే బైబిల్లో కొన్ని విషయాలు అనేటివి బైబిల్ అర్థం కాక చాలామంది ఇవేదో తప్పుగా రాయబడ్డాయి, లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రాసుకున్నారు అనే ఒక జ్ఞానంతో చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని పరిశీలించకుండా అది అవునా కాదా ఎందుకు అనేది తెలుసుకోకుండా వెంటనే ఈ బైబిల్ అనేది మన దేశానికి చెందింది కాదు, అంటే మన ఇండియాకి చెందింది కాదు అయితే ఇది బయట దేశం నుంచి వచ్చింది బైబిల్. అయితే బైబిల్ దేవుణ్ణి మనము నమ్మకూడదు, ఎందుకంటే అది పరాయి దేశము అనేసి ఒక రకమైన జాతి విభిన్నత్వం ఎలాగైతే ఉందో అలాగా ప్రాంతీయ విభిన్నత్వం కలుగజేసుకొని ఇది దేవుళ్ళకి ఆపాదించి ఆయన మన దేవుడు కాదు అనేసి చాలా గుడ్డిగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలాంటి విషయాలని కొన్ని అంటే వెంటనే చదివితే నెగిటివ్గా అనిపించాల, కానీ దాని సమాధానం తెలుసుకునేదానికి ఎవరు ప్రయత్నించరు ఇలాంటి వ్యక్తులు. అయితే కొంతమంది సహోదరులు ఇవి పంపించి వీటికి సమాధానం కావాలా అని అడిగారు. అయితే నాకు తెలిసిన జ్ఞానంతో దేవుడు నాకు ఇచ్చిన పరిజ్ఞానంలో కొద్ది విషయాలు మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పాలను. దాంట్లో మొట్టమొదటిగా ఒక విషయాన్ని నేను చదువుతాను. ఆదికాండము 19వ అధ్యాయము 36వ వచనము. ఆదికాండము 19:36. ఇక్కడ ఏముందనే విషయాన్ని మనం చదువుకుందాం. అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయోబు అని పేరు పెట్టును. అతడు నేటి వరకు మోయోబేలకు మూలపురుషుడిగా ఎంచబడును. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టును. అతడు నేటి వరకు అమ్మోనీలకు మూలపురుషుడిగా ఎంచబడును. అంటే ఇక్కడ వీళ్ళు చూపించేది ఏంటంటే లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనకి ఇద్దరు కుమార్తెలు కదా, ఆ ఇద్దరు కుమార్తెలు ఆయనతో కలిసి పిల్లలను కన్నారు కదా, ఇది ఎంతవరకు కరెక్టు? బైబిల్ దేవుడు దీన్ని సమర్థించాడు, అందుకే బైబిల్లో రాసిచ్చాడు. మీరు కూడా ఇలాగ చేసినా నేను సమర్థిస్తాను అని చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. వాస్తవానికి అసలు బైబిల్ యొక్క చరిత్ర మనకు తెలియాల. మీరు బైబిల్ గ్రంథాన్ని ఆలోచించే ముందు ఈ భూమి మీద దేవుళ్ళు అనే వాళ్ళకి ఒక గ్రంథాలు అనేటివి ఉంటాయి. ఈ గ్రంథాలు ఎవరో ఒక మనిషి చేత లేకపోతే ఒకే కాలంలో రచించబడుతుంటాయి. అయితే బైబిల్ గ్రంథం అలాగ రచించబడింది కాదు. దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని సుదీర్ఘ కాలాన్ని కేటాయించి ఒక ప్రత్యేకమైన వ్యక్తులను ఎన్నుకొని వాళ్ళ చేత రాపించాడు బైబిల్ని. ఆ ప్రత్యేకమైన కాలాన్ని మనం చూసినట్లయితే సుమారుగా 1600 సంవత్సరాలు ఈ బైబిల్ని రాశారు, సుమారుగా 40 మంది ప్రవక్తల చేత. అయితే ఒకే కాలానికి చెందిన వ్యక్తులు ఈ బైబిల్ని రాయలేదు. ఉదాహరణకి మనకు అర్థమయ్యేదానికి 1900 సంవత్సరంలో ఒక వ్యక్తి జీవించాడు అనుకుంటే, ఆ సంవత్సరంలో ఒక వ్యక్తి దేవుడి చేత ఎన్నుకోబడ్డం, ఆ వ్యక్తి చేత ఈ బైబిల్ పుస్తకంలో ఉన్న మొత్తం 66 పుస్తకాలు కదా, ఈ 66 పుస్తకాలు ఏదో ఒక పుస్తకం రాశాడు అనుకుందాం. మరలా 1800 సంవత్సరంలో ఎన్ని సంవత్సరాలు డిఫరెంట్ ఉందంటే 100 సంవత్సరాలు ఉంది. దానికి ముందు మనం చెప్పుకుంటే 1500 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు డిఫరెంట్ ఉంది? 100 సంవత్సరాలు ఉంది. అంటే ఈ బైబిల్ గ్రంథాన్ని దాదాపు 1600 సంవత్సరాల కాలము దీన్ని రాశారు. అంటే బీసీ 1500 సంవత్సరం, బీసీ 1500 సంవత్సరం నుంచి AD 100 మొత్తం కలిపితే ఈ 1600 సంవత్సరాలు వస్తుంది. ఈ 1600 సంవత్సరాలలో ఈ బైబిల్ గ్రంథం అనేది సుదీర్ఘ కాలంతో రాయబడింది. ఎంతమంది రాజులు వచ్చినా కూడా ఎన్ని యొక్క కాల యొక్క క్రమేణా ఎన్ని విభిన్న విస్ఫోటనాలు జరిగినా కూడా
ఈ బైబిల్ని రాసేదాన్ని ఏమాత్రము ఎవరు ఆపలేకపోయారు. ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు మోషే గారితో ప్రారంభించి చివరగా యేసుక్రీస్తు వారి కాలం అయిపోయిన తర్వాత బ్రతికిన అపోస్తుల దగ్గర కొంతమంది యాక్టివ్గా ఉన్న మెంబర్స్ ద్వారా దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని రాయించడం జరిగింది. అయితే బైబిల్ గ్రంథం గురించి మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలన్నా ఈ భూ ప్రపంచంలో నాగరికతను నేర్పింది మొట్టమొదటిగా బైబిలే. ఇంకా చెప్పాలంటే మనిషికి మనిషి ఎలా ఉండాలనేది నేర్పింది కూడా బైబిలే. ఇంకా ఈ రూలింగ్ ఎలా చేయాలా, రూలింగ్ ఏ విధానాలతో చేయాలనేది నేర్పింది కూడా బైబిలే. మన ఇండియా వ్యక్తుల్లో ఉన్న కొంతమందికి ఇది తెలుసు కానీ చాలామందికి తెలియదు. ఎందుకంటే బయట ప్రపంచాన్ని మనం చూసినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బైబిల్ యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే దాన్ని స్టడీ చేసి చాలా విషయాలు, ఇప్పుడున్న బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, రూలింగ్ సిస్టమ్ కానీ, ఇప్పుడున్న ఈ కోర్టు న్యాయశాఖ కానీ ప్రతిదీ కూడా బైబిల్ నుంచి నేర్చుకున్న వాళ్ళే. ఇంకా చెప్పాలంటే చాలా భౌగోళిక పరిస్థితులకి బైబిల్ నుంచి వాళ్ళు చదివి ఆ ప్రాంతాలను తెలుసుకొని ఐడెంటిఫై చేసి అక్కడ ఏం దొరుకుతుంది అనేసి వాటిని కూడా బయటికి తీసి వాటిని కూడా ఉపయోగించుకున్న చరిత్ర అనేది బైబిల్కి మాత్రమే ఉంది. ఇంకే గ్రంథానికి లేదు. పలానా గ్రంథం చూసి పలానా ప్రాంతం అనేది ఉంది అనేసి ఏ గ్రంథానికి చెప్పగలరు? మన ఇండియాలో అనేక దైవ గ్రంథాలు ఉన్నాయి. ఇది పలానా గ్రంథం పలానా ప్రాంతంలో రాయబడింది, ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఏం లేవు. కానీ బైబిల్కి ఒక వ్యక్తిని మనం చూసుకుంటే, ఉదాహరణకి ఆదాము గారిని తీసుకుంటే ఆయన ఎక్కడ నివసించాడు, ఆ ప్రాంతం ఏంది, ఇప్పటికి ఆధారాలు ఉన్నాయి. అబ్రహాం గారిని తీసుకుంటే ఆయన ఎక్కడ నివసించాడో ఆ ప్రాంతం ఏంది. ఇప్పుడు ఈజిప్ట్ గురించి మనకు తెలిసిన ప్రధానమైన కొన్ని విషయాలు ఉన్నాయి కదా. అసలు ఈజిప్ట్ని పరిచయం చేసింది ఎవరు? ఈజిప్ట్ గురించి మొట్టమొదటిగా తెలియజేసింది బైబిలే. ఆ ప్రాంతం ఇప్పటికీ ఉంది. ఎర్ర సముద్రం అనేది ఇప్పటికీ ఉంది. ఎర్ర సముద్రంలో ఏం జరిగిందనే విషయాలు ఒకవేళ బైబిల్ అసత్యం అంటే ఎర్ర సముద్రంలో ఏం జరిగింది దాని యొక్క విషయాలు చాలామంది రీసెర్చ్ చేశారు, బైబిల్లో ఉన్నది నిజమా కాదనేసి. దేవుడు ఐగుప్తు సైన్యాన్ని చంపడము, వాళ్ళ యొక్క శకలాలు అనేటివి అంటే వాళ్ళ అస్థి పంజరాలు కానీ, వాళ్ళు వాడిన పనిముట్లు, రథాలు కానీ, అక్కడ భూగర్భంలో ఉండడం కానీ, ఇవన్నీ వాళ్ళు కనుగొని బైబిల్ వాస్తవమని తేల్చి చెప్పారు. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే బైబిల్ అనేది దేవుడి చేత రచించబడిన గ్రంథం ఇది. అయితే డైరెక్ట్గా ఏం దేవుడు వచ్చి మనకి ఇది రాయిసి ఇవ్వలేదు. ఒక మనిషిని ఎన్నుకొని ఆ వ్యక్తికి దేవుడు ఆయనకి చెప్పి పలాంది రాయి అని చెప్పి దేవుడు డైరెక్ట్గా వాళ్ళకి కమెంట్స్ ఇచ్చి రాపిచ్చాడు. ఇవంతా ఇలా రాపిచ్చిన గ్రంథము 66 పుస్తకాలుగా ఉంది. మనము మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడున్న ఇండియాలో ఉంటున్న ప్రజలు ఇది మా దేశం, మాకు ఒక దేవుళ్ళు ఉన్నారు కదా అనేసి అనేక మందిని పెట్టుకో ఉండొచ్చు. అయితే మన భారతదేశంలో ఉన్న జనాలు ఎక్కడి నుంచి వచ్చారు? మన భారతదేశంలో ఉన్న జనాలు ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. ఇప్పటికి సామాన్యంగా ఎక్కడెక్కడనో చెప్పుకుంటూ వస్తారు. రీసెంట్గానే మీకు అందరికీ తెలుసో లేదో విజ్ఞానవేత్త అంటే కొన్ని మూఢనమ్మకాలని కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే బాగా చదువుకున్న వ్యక్తులు వెళ్ళేసి ఇదంతా జ్ఞానం కాదు, ఇదంతా మూఢనమ్మకాలు అనేసి తెలియజేసిన వ్యక్తుల్లో రమేష్ గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రీసెంట్గా నేను మొబైల్ చూసేటప్పుడు ఆయన యొక్క స్పీచ్ అనేది వచ్చింది. ఆయన ఎక్కువ సైన్స్ గురించి, మానవుని ఎలా ఉండాలా ఎలా ఉండకూడదు, ఏది మూఢనమ్మకాలు, ఏది భక్తి, ఎంతవరకు ఉండాలా అనే విషయాల గురించి ఎక్కువ ఆయన మాట్లాడే వ్యక్తి. అలాంటి రమేష్ గారు ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే భూమి మీద మానవుని యొక్క ఉనికి ఎలా వచ్చిందంటే ఒకే ఒక్క మనిషి నుంచి అది వచ్చింది, ఒకే ఒక తల్లి నుంచి వచ్చారు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి అని ఆయన చెప్పాడు. అంటే అంతకుముందు మనం చదువుకున్న చదువు ఏంటంటే భూమి మీద ఉన్న మనిషి కోతి నుంచి వచ్చాడు అనేసి మనం నేర్చుకున్నాం. నేను చదువుకునేటప్పుడు కూడా అలాగే నేర్చుకున్నాను. అయితే తర్వాత ఈ రీసెంట్గా కొంచెం జ్ఞానం అనేది అభివృద్ధి అయిన తర్వాత నుంచి మనిషి కోతి నుంచి రాలేదు, మనిషి నుంచే వచ్చాడనేసి దాన్ని డార్విన్ సిద్ధాంతాన్ని కొట్టివేసి ఇప్పుడు మరలా ఈ సిద్ధాంతాన్ని అమలు చేశారు. అయితే రీసెంట్గా మరలా ఈ సైన్స్ అనేది ఏం చెబుతుందంటే ఈ భూ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాంతంలో ఉండే ప్రతి మనిషి ఒక తల్లి నుంచి వచ్చారు. బైబిల్ ఏం చెప్పింది అదే కదా చెప్పింది బైబిల్.
ఒకసారి ఆదికాండం మనం కానీ గమనించినట్లయితే ప్రారంభంలో ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూసుకుందాము. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఎలయనగా ఆమె జీవంగల ప్రతి వానికి తల్లి. జీవంగల ప్రతి వానికి తల్లి అంటే ఏం తెలియజేసింది ఇక్కడ? ఒకే ఒక మనిషి నుంచి ఈ భూ ప్రపంచం ఏర్పడింది అనేసి. ఇదొకే వచనం కాదు, కొత్త నిబంధనలో కూడా, ఇప్పుడు చదివింది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో ఒక విషయాన్ని మీకు చదివి చెప్తాను. 24వ వచనము. జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తం దయచేయవాడు గనుక తనకేదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాడు. ఇక్కడ చూడండి, మరియు యావత్ భూమి మీద అంటే భూమి మొత్తం ఎంతవరకు అయితే ఉంది అంత భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. అంటే ఇక్కడ ఏమనుందంటే భూమి ఎంతైతే ఉందో ఈ భూ ప్రపంచంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎలా వచ్చారంటే, బైబిల్ చెప్పే సమాధానం ఏంటంటే ఒకని నుంచి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. అది ఆదికాండం ఎప్పుడు రాయబడింది? రాయబడింది అయితే మోషే గారి చేత రాయబడింది. ఈ మోషే గారు ఏ కాలానికి చెందిన వ్యక్తి అంటే బీసీ, యేసుక్రీస్తు వారి కాలానికి, అంటే యేసుక్రీస్తు వారి ముందు కాలము, దీన్ని బీసీ అంటారు. ఈ బీసీ దాదాపు 1600 సంవత్సరానికి చెందిన వ్యక్తి. 1400 నుంచి 1600 దాకా చెప్పుకోండి బైబుల్ స్టాండర్డ్స్ ప్రకారము. ఈ 1400 నుంచి 1600 దాకా ఆ కాలానికి చెందిన వ్యక్తి. అయితే ఆయన పుట్టక మునుపు, అసలు ఆయన ఉనికి అనేది లేక మునుపు, ఆయనకి ముందు కాలం జరిగింది ఏమైతే ప్రారంభం, దేవుడు ఈ భూమిని ఎలా సృష్టించాడు, ఆ కాలంలో ఎలా సృష్టించబడింది, క్రమం ఏంటి అని దాదాపు ఎప్పటిదాకా అంటే ఆయనకి ముందు కాలం, అంటే మోషే గారికి ముందు కాలము ఒక 500 సంవత్సరాలు డిఫరెంట్ అనుకుంటే అబ్రహాం గారికి ఆదాము గారికి ఉన్న డిఫరెన్స్ దాదాపు 2000 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 2500 సంవత్సరాల ముందు ఏమి జరిగిందో మోషే గారికి ఎలా తెలుసు? తెలియదు మోషే గారికి. దేవుడే ఆ విషయాలని మోషే గారికి తెలియజేసి ఆయన చేత ఈ గ్రంథాన్ని రాపించాడు. ఇలా ప్రారంభము, ఇలా జరిగింది. ఎందుకంటే ఆయన సృష్టించిన జనాలకి తెలియాలి దేవుని యొక్క సృష్టి, ఈయనే దేవుడు. దీనికి ఆధారం ఏంటంటే భౌగోళిక చరిత్రే. భూమి యొక్క ప్రాంతాలు ఉంటాయి కదా, ఈ ఆధారాలు అక్కడ ఏమేమి ఉంది అసలు బైబిల్లో మెన్షన్ చేసిన ప్రతిదీ కూడా ఆధారం ఉంది. ఆధారం లేని గ్రంథాలని పట్టుకొని చాలామంది ఇవి దైవ గ్రంథాలని చెప్పినప్పటికీ వాస్తవంగా వాళ్ళు అనుకోవచ్చేమో, కానీ అది దైవ గ్రంథం ఆధారం అనేది లేదు, అది బైబిల్కి అయితే ఉంది. నేనేం చెప్పాలనుకున్నానంటే ఇది దేవుడి చేత, దేవుని యొక్క ప్రేరేపణతో రాయబడింది. మోషే గారు రాశారు. అయితే మోషే గారు రాసిన విషయము అబ్రహాం గారి కాలం నాటికి సంబంధించిన ఈ విషయం ఇది. ఇప్పుడు ఏమైతే మనం చర్చించుకుంటున్నామో అబ్రహాం గారికి మోషే గారికి ఎంత డిఫరెంట్? దాదాపు 500 సంవత్సరాలు డిఫరెంట్. ఈ 500 సంవత్సరాల ముందు ఏం జరిగింది అనేది మోషే గారికి తెలియదు, దేవుడే తెలియజేసి రాపించాడు ఇది. ఇప్పుడు మనకి ఒక 10 సంవత్సరాల ముందు ఏం జరిగింది తెలుసు. ఇప్పుడు 100 సంవత్సరాల ముందు ఏం జరిగిందంటే ఈ కాలంలో ఇప్పుడు యూట్యూబ్లో లేకపోతే ఇప్పుడు కొంచెం సైన్స్ అనేది పెరిగింది కాబట్టి, అభివృద్ధి అయింది కాబట్టి కొన్ని విషయాలు మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది. దానికి ముందు లేదు కదా. మనకే ఆ విషయాలు సేకరించేదానికే మనకు కష్టంగా ఉంది. కానీ ప్రారంభం నుంచి ఏం జరిగింది అనేసి క్షుణ్ణంగా మోషే గారికి తెలియజేసి ఆయన చేత రాపించాడు. దాంట్లో అబ్రహాం గారి కాలంలో ఏం జరిగింది, అసలుకి వాస్తవంగా పాపులేషన్ అది ఎలా వచ్చింది, ఈ పాపులేషన్ గురించి మాట్లాడితే ఇండియా ప్రజలు కూడా ఎక్కడి నుంచి వచ్చారంటే జలప్రలయం తర్వాత నోవా గారికి 3 కుమారులు, ఈ 3 కుమారులు షేము గారి నుంచి వచ్చిందనేసి చాలామంది స్కాలర్స్ ఈ విషయాల్ని, ఆసియా ఖండంలో ఉన్న ఈ సౌత్ ఉంటుంది కదా, ఈ ఆసియా ఖండంలో ఈ ఇండియా ఉండే ప్రాంతంలో షేము గారి నుంచి వచ్చింది ఇది
అని చెప్పుకుంటారనమాట, చెప్తారు కూడా. అయితే ఈ ఇండియన్స్ కూడా మూలం ఎవరంటే బైబిల్ నుంచే. ఎందుకంటే ఒకే తల్లి నుంచి వచ్చారు కదా. ఆ ఒక తల్లి ఎవరంటే అవ్వ. బైబిల్లో ఏమైతే మెన్షన్ చేశాడు దేవుడు, హవ్వ గారు. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటున్న విషయం ఏంటంటే, అసలు లోతు గారు ఎవరు, ఈ లోతు గారు కుమార్తెల పరిస్థితి ఏంటి, దేవుడు దీన్ని ఆమోదించాడా, దేవుడు ఇలా చేయమని చెప్పాడంటే మాత్రం దేవుడు చేయమని చెప్పలేదు. ఏం జరిగిందంటే, అబ్రహాం గారు నివసించున్న కాలం దేవుడు అబ్రహాం గారిని పిలిచినప్పుడు అబ్రహాం గారు, ఆయన యొక్క సతీమణి గారు, ఆయనతో పాటు లోతు గారు కూడా బయలుదేరడం జరుగుతుంది. బయలుదేరి వచ్చినప్పుడు ఈ లోతు గారు ఫ్యామిలీ వచ్చినప్పుడు ఈ అబ్రహాం గారికి లోతు గారికి ఆస్తి అనేది ఎక్కువగా పెరిగిపోయినప్పుడు ఈ అబ్రహాం గారు లోతు గారు ఏం మాట్లాడుకుంటారంటే, నా యొక్క దగ్గర పనిచేసే పని మనుషులు నీ దగ్గర పనిచేసే పని మనుషులకి ఎప్పుడు తగాదా అవుతుంది, వీళ్ళ ద్వారా మనకు కూడా బంధువులమైన మనకు కూడా గొడవలు రావచ్చు. కాబట్టి మనం ఇలాగే ప్రేమగా కలిగి ఉండాలంటే నువ్వు ఒక ప్రాంతానికి వెళ్ళు, నేను ఒక ప్రాంతానికి వెళ్తాను, ఆ ప్రాంతం నువ్వే సెలెక్ట్ చేసుకో లోతుని అడిగినప్పుడు లోతు గారు ఏం చేస్తారంటే ఈ సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆయన సెలెక్ట్ చేసుకొని ఆయన ఫ్యామిలీని తీసుకొని ఆయన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ అబ్రహాం గారు ఆ కనాను ప్రాంతంలో ఆయన అక్కడ ఉంటాడు అన్నమాట. అయితే ఈ లోతు గారు వెళ్ళినప్పుడు సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న జనులకి అక్కడున్న భూగోళ పరిస్థితులు బాగా అనుకూలపడి వాళ్ళకి ఏమాత్రం కరువులు అట్లాంటివి ఏమి లేవు. బాగా అభివృద్ధిగా సంపన్న కుటుంబాలుగా సంపన్న ప్రాంతంగా ఎదిగింది. అది ఎదిగి వాళ్ళకి పాపం అనేది ఆ ప్రాంతంలో పెరిగిపోయింది. పాపం ఎంత దారుణంగా పెరిగిపోయిందంటే వాయు వరుసలు లేకుండా, ఆ స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అలాగే చెడిపోయారు. స్త్రీ పురుషులు అంటే పురుషులు వీళ్ళని మనం కూడకూడదు అనేది కూడా లేదు. పురుషులతో కూడా చేసే ఒక మనుషులుగా ఏర్పడ్డారన్నమాట. అంత దారుణంగా చెడిపోయిన ప్రాంతాన్ని దేవుడు చూసి హెచ్చరించారు. లోతు గారి ద్వారా హెచ్చరించారు. అప్పటికి ఆ ప్రాంతం ఏం మారలేదు. హెచ్చరించి దేవుడే లాస్ట్కి ఏం చేశాడంటే ఈ ప్రాంతం కానీ ఉన్నట్లయితే ఈ చుట్టుపక్కల ఉండే జనులు కూడా ఈ యొక్క విభిన్నమైన ఆచార వ్యవస్థను నేర్చుకుంటుంది, వీళ్ళ ద్వారా ప్రపంచమే చెడిపోతుంది అనేసి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి హెచ్చరించిన మీదట ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఏం చేస్తారంటే కాల్ చేస్తారు. ఇప్పటికి ఆధారాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో గడ్డి మొక్క కూడా మొలవలేదు. ఇప్పటికీ ఆ సల్ఫర్ యొక్క గంధకాలు ఉంటాయి కదా, దాని యొక్క అవశేషాలు ఇప్పటికీ ఆ ప్రాంతం ఆ సల్ఫర్ యొక్క పదార్థంతో నిండిపోయి ఉంది. ఆ ప్రాంతం సొదొమ ప్రాంతం ఇప్పటికీ ఉంది ఆధారం. బైబిల్లో మెన్షన్ చేశారు. అది ఎక్కడంటే మనం ఆదికాండాన్ని కానీ మనం గమనించినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయము 23. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశం నా సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదనో గొమొర్రా మీదనో యెహోవా యొద్ద నుండి గంధకములు అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణంలోను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేసెను. ఆ ప్రాంతాన్ని నాశనం చేసిన తర్వాత ఇంకెవరు మిగిలారు చుట్టుపక్కల అంటే లోతు గారు, ఆయన ఇద్దరు కుమారులు. ఆయన భార్య కూడా ఏమైందంటే శపించబడింది. ఇద్దరు కుమార్తెలు, లోతు గారు ఇద్దరు కుమార్తెలు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక ప్రాంతంలో ఇంకా వీళ్ళు కన్ను చూపు మేర మనుషులు ఎవరు కనపడలేదు. వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే ఇది దేవునికి అప్పచెప్పలేదు వాళ్ళు. ఒకవేళ మానవ జీవితం అనేది మనతోనే అంతరించిపోతుందేమో, అలా అంతరించిపోకూడదని వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే ఇంకా పురుషుడు అనేది ఎవరు లేరు కాబట్టి నాన్న ఉన్నాడు కాబట్టి ఈయనతో మనము మానవ సంతతిని ఉత్పత్తి చేద్దామనేసి వాళ్ళు ఆలోచన చేసి వాళ్ళ నాన్నకు కూడా తెలియకుండా వాళ్ళ నాన్నకి బాగా మద్యాన్ని ఇచ్చి స్పృహ కోల్పోయేటట్టు అంటే మత్తులో ఉండనిచ్చి వాళ్ళు ఆ విధమైన పని చేశారు. వాళ్ళు అలాగే చేసి వాళ్ళ నుంచి ఒక సంతతి వచ్చింది. అది ఇప్పుడు ఒక దేశంగా ఏర్పడింది. ఈ మోయేబీలు అనే వాళ్ళు ఇక్కడ కొన్ని చూడండి ఎవరెవరనేది మోయేబీలు, తర్వాత అమ్మోనీయులు ఇప్పటికీ ఉన్నారు వాళ్ళు. ఆ ప్రజలు వాళ్ళకి మూలం అనేది ఇక్కడ నుంచి వచ్చింది. ఇది దేవుడేం చేయలేదు, ఏర్పాటు చేయలేదు. అది దేవుడు ఎందుకు చర్య తీసుకోలేదంటే ఇక లోతు గారి ప్రభావం లేదట. లోతు గారి యొక్క
మెలకువ ఉండి ఆయన యొక్క స్పృహతో చేసింది కాదు అది, వాళ్ళ కుమార్తెలు చేసిన యొక్క ఇది. అయితే అక్కడ ఏం జరిగింది, దేవుడు తీసుకున్నాడా లేదా అనేది మనకి ఇక్కడేమి పెద్దగా రాసించలేదు. ఎందుకంటే ఆ యొక్క వంశాలను దేవుడు దాన్ని అంగీకరించలేదు. వాస్తవంగా అక్కడి నుంచి ఏమి దేవుడు ఏమాత్రం అంటే లోతు గారి కుమార్తెల్ని మీరు మంచి పని చేశారు అనేసి ఎప్పుడు మాట్లాడింది లేదు. ఎందుకు ఆ క్రియని చూపించాడంటే ఇలాగా చేశారు వీళ్ళు, ఇది మిగతా వాళ్ళు చేయకూడదు ఇలాగా అని బైబిల్లో మంచి గురించి రాయించాడు, చెడు గురించి రాయించాడు. చెడు చేసినప్పుడు దేవుడు యొక్క ప్రభావం అనేది ఎలా ఉంది అనేసి చూపించాడు, మంచి చేసినప్పుడు దేవుడు ఎలాగ దాన్ని చూపించాడు అనేది రాపించాడు. చెడు రాపించాడు కాబట్టి ఎందుకు రాపియాలి? దైవ గ్రంథం కదా, దైవ గ్రంథమే. అసలు ఇంతకీ నీకు నీతి అనేది ఎలా వచ్చింది? మీ అమ్మ నాన్న నీకు చెప్పకపోతే నీతి అనేది నీకు తెలియదు, నీ సమాజం నీకు నేర్పించకపోతే నీతి అనేది నీకు తెలియదు. వాళ్ళకి ఎవరు నేర్పించారంటే మనుషులంతా దేవుడి చేత నిర్మించబడ్డారు కాబట్టి దేవుడే నేర్పించాడు, నాయన ఇది నీతి, ఇది నీతి కాదు అని. అలాగా నేర్పించిందే బైబిల్. ఈ బైబిల్లో అపవాది మాటలు రాయబడ్డాయి, దేవుడు మాటలు రాయబడ్డాయి, మనుషుల మాటలు రాయబడ్డాయి, ఆ పరిస్థితులు రాయబడ్డాయి. ఎందుకంటే ఇవన్నీ తెలియాలి మనుషులకి. ఈ ఆలోచన ఎలాగ ప్రారంభమైంది, ఇది దేవుడి యొక్క సంకల్పమా, మనుషులే క్రియేట్ చేసుకున్నారా ఇలాగా, దేవుడు ప్రమేయం ఉందా? మిగతా గ్రంథాలు అలాగేది, ఇక్కడంటే మనుషులే చేశారు తప్పు. అక్కడ బయట గ్రంథాలు చూస్తే దేవుళ్ళు అనే వాళ్ళే తప్పు చేసి మేము తప్పు చేశామని క్షమాపణ చెప్పిన ఇది ఉంది, దాన్ని దైవ గ్రంథాలుగా భావిస్తున్నారు. ఇక్కడ దేవుడేం తప్పు చేయలేదుగా, మనుషులు చేశారు, మనుషులు చేసిన దాన్ని చూపించాడు, ఇలాగ చేశారు వీళ్ళు అనేసి. దేవుడేం వాళ్ళనేం దగ్గర పెట్టుకోలేదుగా, దూరం చేశాడు. వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇచ్చాడో మరలా వాళ్ళు ఎలాగా వాళ్ళకి మరణం వచ్చింది మనకేం రాపించలేదు. అలా రాపియాలంటే బైబిల్ గ్రంథమే చాలదు అసలుకి రాసేదానికి. కాబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి, బైబిల్ నుంచి విమర్శించాలి. ఎంతవరకు అంటే దీంట్లోంచి మనం నేర్చుకునేంత దాకా ఏ గ్రంథాన్ని మనం విమర్శించాలా, అది వాస్తవమా కాదా ఎందుకు అనేసి. అలాగా మనం ప్రశ్నించుకుంటే దేవుడు చెప్పే సమాధానం ఏంటంటే ఇది దేవుడు ప్రమేయంతో జరిగింది కాదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి చుట్టుపక్కల మనుషులు కనపడక ఇలాంటి యొక్క పనికి వాళ్ళు ఒడిగట్టారు కాబట్టి దేవుడు దాన్ని కూడా రాపించాడు. ఇలాగా వీళ్ళు చేశారు కాబట్టి ఈ జనాంగాన్ని నేను ఎన్నుకోలేదని చూపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని హెచ్చరిస్తూ హెచ్చరించుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు.